తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా ఉదయం గండిమైసమ్మలో గల మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాతో పాటు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేడ్చల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు షంబీపూర్ రాజు, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాగిడి లక్ష్మారెడ్డి, షంబీపూర్ రాజు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితంగానే స్వరాష్ట్రం సిద్ధించిందని, ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను వారు గుర్తు చేసుకున్నారు. నెహ్రూ పసిగట్టిండ్రు. నిజామాబాద్ నిండు సభలో కుండ బద్దలు కొట్టిండ్రు. తుంటరి పిల్లగాడికి అమాయకపు పిల్లకు పెళ్లి చేస్తున్నామని, వద్దనుకున్నప్పుడు ఇడుపు కాగితం తీసుకోవచ్చని వెంటనే విడాకుల మంత్రం చదివిండ్రు. తెలంగాణ ప్రజల నిరసనల నడుమ సస్యశ్యామలమయ్యేటట్లు 1955 ముందే కృష్ణా గోదావరి నదుల మీద ప్రాజెక్టుల నిర్మాణానికి ఆనాటి హైదరాబాద్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కృష్ణా నది మీద నాటి హైదరాబాద్ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులు: నందికొండ ప్రాజెక్టు సామర్థ్యం 163 టీఎంసీ, సాగునీటి అవసరాలు తీరే జిల్లా నల్గొండ, ఖమ్మం. ఎగువ కృష్ణ 54.40 టీఎంసీ, మహబూబ్ నగర్. భీమా 100.6 టీఎంసీ, మహబూబ్ నగర్. తుంగభద్ర 19 టీఎంసీ, మహబూబ్ నగర్. ఎడమకాలువ పొడిగింపు. సమైక్య రాష్ట్రంలో అప్పర్ కృష్ణ బీమా పథకాలను వదిలేసిండ్రు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణపై అమలైన వివక్ష విధానాల